తదాస్తు దేవతలంటే ఎవరో తెలుసా? వాళ్ళు తిరిగే టైం అదే అంట. మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటూ ఉంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు. ఇలా తదాస్తు అనే వారిని తదాస్తు దేవతలని అంటారు. అందుకే మన నోటి నుంచి వచ్చే వాక్కు సత్యవాక్కుగానే ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఇంతకీ తదాస్తు దేవతలెవరు? ఏ సమయంలో తదాస్తు దేవలు తిరుగుతారు అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళ్తుంది. గుర్ర రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరకు వెళ్తాడు. ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన వారే అశ్విని కుమారుడు. వీరినే తదాస్తు దేవతలని, దేవతా వైద్యులని కూడా అంటారు. పురాణాల ప్రకారం మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్రభావంతో నకుల సహదేవులుగా వీరు జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. వీరి సోదరి ఉష, ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మముహూర్తంలో మేల్కొనుపుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారట. వీరు చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. ఇక వీరు ప్రయాణించే మార్గంలో తథాస్తు అనుకుంటూ వేద మంత్రాలు జపిస్తూ ఉంటారు. యజ్ఞాలు యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. అయితే అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని, మరో చేత్తో అభయహస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారని పండితులు చెబుతున్నారు. అయితే అశ్విని కుమారులు ఎక్కువగా సాయంత్ర సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతుంటారు. ఇక సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు వీరు తిరుగుతూ ఉంటారని పురాణాల శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అయితే సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారట. అయితే మన దగ్గర ఎంత ధనమున్నా, తరచు డబ్బు లేదు లేదు అని పలుమార్లు అంటే నిజంగానే లేకుండా పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుందట. అయితే ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు మాత్రమే దేవతలు తథాస్తు అంటారు. అయితే ఎవరైనా మాకు అన్యాయం చేసినప్పుడు మనం పదే పదే వారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక తదాస్తు దేవతలు ఈ మాటలను విని తదాస్తు అంటారట. దీంతో మనకు అన్యాయం చేసిన వారి పతనం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇతరుల గురించైనా లేదా మన గురించైనా మనం చెడుగా మాట్లాడుకోకూడదని పండితులు చెబుతున్నారు.